భారతీయ నర్సు నిమిషాకు జూలై 16న మరణశిక్ష అమలు చేశారు. యోమెన్లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమిషా ప్రియకు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఇటీవల యోమెన్ దేశాధ్యక్షుడు రషాల్ అల్ అమీని అందుకు ఆమోదం తెలుపగా ఈ నెల 16న ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విషయాన్ని కేరళలోని నిమిషా కుటుంబీకులు యోమెన్ జైలు అధికారులు తెలియజేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ప్రియను కాపాడేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని భారత విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. కేరళ పాలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యోమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరవాలనుకున్నారు. ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదీబ్ మొహాది అనే వ్యక్తిని నిమిషా థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. అల్ అమీన్ మెడిసిన్ కౌన్సిల్ సెంటర్ కు ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిషా యోమెన్లోనే ఉంటూ సెంటర్ను కొనసాగించారు. ఈ సమయంలో మొహాది ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురి చేస్తూ ఆమె పాస్పోర్ట్ లాక్కొన్నాడు. అతడిపై 2016లో ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. చివరికి 2017లో మొహాదికి మత్తు మందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది. మోతాదు ఎక్కువ అవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్లో పడేసింది. అక్కడి నుండి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష పడింది.